ఎవరు మీరు? నన్నెందుకు ఇలా కట్టేశారు? మీకేం కావాలి? నన్నెందుకు కట్టేశారో చెప్పండి. మీకు డబ్బులు కావాలంటే నేను ఇస్తా. ఎంత కావాలి? 1 lakh సరిపోదా? సరే 5 lakhs. సరే మీకు ఎంత కావాలో చెప్పండి. నేను ఇదంతా డబ్బు కోసం చేశాను అనుకుంటున్నావా? డబ్బు కోసం కాకపోతే మరి నన్ను ఎందుకు ఇలా కట్టేశావు? నువ్వు ఏం తప్పు చేసావో నువ్వే గుర్తు తెచ్చుకో. నేనేం తప్పు చేయలేదే. నీకో విషయం తెలుసా? మనిషి చేసిన తప్పులు ఆ మనిషికి ఎప్పటికీ గుర్తుండదు. నువ్వు మాట్లాడేది నాకేం అర్థం కావట్లేదు. గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా, ఇప్పటికి 10 సార్లు ఫోన్ చేసింది. ప్లీజ్ ఒకసారి మాట్లాడతా, తర్వాత నీ ఇష్టం. ప్లీజ్. సరే మాట్లాడు, కానీ ఒక కండిషన్. మేము ఇక్కడ ఉన్నామని ఇంటిచ్చావా ఈ కత్తిని గొంతులో దిగుద్ది. సరే సరే. ప్రియా చెప్పరా. అరే ఎన్నిసార్లు కాల్ చేయాలరా? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అరే సారీరా, ఫోన్ సైలెంట్లో ఉంది, చూసుకోలేదు. నువ్వు పడుకో, పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను. ఓకే, గుడ్ నైట్. చివరగా నువ్వు ఇంకెవరితోనో మాట్లాడాలా? లేరు, ఎవరూ లేరు. ఫోన్లో గర్ల్ ఫ్రెండ్స్తో మాత్రమే ఫొటోస్ ఉన్నాయి. నీకు ఫ్యామిలీ ఎవరు లేరా? వాళ్ళందరూ ఊర్లో ఉంటారు. ఇందాక ఎవరితోనైనా మాట్లాడాలంటే ఎవరూ లేరన్నావు. చివరగా నువ్వు మీ అమ్మతో మాట్లాడి ఎన్ని రోజులు అవుతుంది? 1 నెల రోజుల పైనే అవుతుంది. మధ్యలో ఒక్కసారి కూడా మాట్లాడాలనిపించలేదా? నాకు మాట్లాడాలని ఉంది, కానీ వర్క్ బిజీ వల్ల చేయలేకపోయా. అంత బిజీ టైంలో కూడా మీ గర్ల్ ఫ్రెండ్తో గంటలు బాగానే మాట్లాడుతున్నావే. అయినా అవన్నీ నీకెందుకు చెప్పాలి? ప్లీజ్ ముందు ఫోన్ చూడడం ఆపు. గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడడానికి టైం ఉంటుంది, కానీ నిన్ను కనిపించిన అమ్మతో మాట్లాడడానికి టైం లేదు కదా. అదంతా నా పర్సనల్, నీకేం కావాలో చెప్పు. నిజం చెప్తే బాగానే కోపం వస్తుంది. అయినా ఫోన్ చేసినా ఏం మాట్లాడతారు? తిన్నావా, ఉన్నావా, ఇంతేగా మాట్లాడేది. అయినా నీకేం తెలుస్తుంది తల్లిదండ్రుల మీద ప్రేమ? లేని వాళ్ళని అడుగు, ఆ పిలుపు కోసం ఎంత ఎదురు చూస్తున్నారో. అంటే ఇప్పుడు మా తల్లిదండ్రుల ప్రేమని నిర్లక్ష్యం చేస్తున్నా అంటున్నావా? లేదు అంటే నా తల్లిదండ్రుల మీద ప్రేమ లేదనుకుంటున్నావా? లేదు, బాధ్యతగా నడుచుకోమని చెప్తున్నా. బాధ్యత అంటే తిన్నారా, ఉన్నారా అని ఫోన్ చేసి మాట్లాడడం మాత్రమే బాధ్యత అనుకుంటున్నావా? వాళ్ళు చిన్నప్పటి నుంచి నిన్ను కనీ పెంచి ఎంత దూరం తెచ్చారో చూసావా, అది బాధ్యత అంటే. ఇప్పుడు నువ్వు చేస్తున్నది బాధ్యత అనుకుంటున్నావా? నేను బాధ్యతగానే చూసుకుంటాను కదా.
టైంకి డబ్బులు పంపి వాళ్ళకి ఎటువంటి కష్టం రాకుండా చూసుకున్నాం కదా. నువ్వు డబ్బులు పంపించినంత మాత్రాన వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనుకుంటున్నావా? అంతకు మించి ఏం చేయాలి? కొంచెం వర్క్ బిజీలో పడి పట్టించుకోలేదు. తల్లిదండ్రులు పట్టించుకోవాలన్నంత బిజీనా? అలానే నువ్వెందుకు అనుకుంటున్నావు? వాళ్ళేగా నీ లైఫ్లో సెటిల్ అవ్వాలనుకున్నారు, అయ్యాను. సెటిల్ అవ్వడం అంటే? మంచి జాబు, ఉండడానికి ఇల్లు, ఇంతేగా నా పేరెంట్స్ నా నుండి కోరుకున్నది. ఈ మధ్యలో నీ పేరెంట్స్కి ఏమైనా అయితే దానికి నేనా రెస్పాన్సిబిలిటీ? నువ్వు కాక ఇంకెవరు మరి? ఓహో, గర్ల్ ఫ్రెండ్ అయితే ప్రేమ చూపించకపోతే వదిలి వెళ్ళిపోతుందిగా. అదే పేరెంట్స్ అయితే నువ్వు ఎలా ఉన్నా ప్రేమిస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళంటే నీకు నిర్లక్ష్యం, అంతే కదా? అవును, నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను వదిలి వెళ్ళిపోతే ఏం చేస్తావు? తను నన్నెందుకు వదిలేస్తుంది? అలాంటి పరిస్థితి వస్తే ఏం చేస్తావు అని అడుగుతున్నా, అంతే. తన మీద నాకు నమ్మకం ఉంది. తను నీ లైఫ్లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సుమారు 2 సంవత్సరాలు అవుతుంది. నిన్న కాక మొన్న పరిచయమైన అమ్మాయి కోసం ఇంత టైం కేటాయిస్తున్నావే. నిన్ను 25 సంవత్సరాలు కనిపించిన పేరెంట్స్ కోసం రోజుకు ఒక 10 నిమిషాలు టైం కేటాయించలేవా? ఏంటి నోట్లోంచి మాట రావడం లేదా? ఓ నేనేం చెప్పనా? ఆన్ సైడ్ వస్తే మన లైఫ్ సెట్. అప్పుడు నువ్వు నేను మన పిల్లలు హ్యాపీగా ఉండొచ్చు. హలో, ఉన్నావా? చెప్పు. ఏంటి ఇంత ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తుంటే నువ్వు? అమ్మ కాల్ చేస్తుంది. అయితే లిఫ్ట్ చేసి మాట్లాడు. తర్వాత చేస్తాలే, చెప్పు. ఏమైనా అర్జెంట్ అయి ఉంటే? నార్మల్గా చేస్తుంది, తర్వాత మాట్లాడతా. సరేరా, రేపు ఆఫీస్లో మీటింగ్ ఉంది. ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది, మార్నింగ్ మాట్లాడతా. బాయ్. నోట్లోంచి మాట రావడం లేదా? మీ అమ్మ 3 రోజుల క్రితం కాల్ చేసింది, నీకు గుర్తుందా? అప్పుడు నీకు మీ అమ్మ హాస్పిటల్ నుంచి కాల్ చేసింది. అమ్మకి ఏమైంది? ఇప్పుడు ఎలా ఉంది? కంగారు పడు, మీ అమ్మకి ఏం కాలేదు. మీ నాన్నకి హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్ తీసుకువెళ్ళారు. నీకు ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదు. నేను ఇప్పుడే అమ్మతో మాట్లాడాలి. నువ్వేం కంగారు పడు, వాళ్ళు బాగానే ఉన్నారు. నీకెలా తెలుసు? మేము అక్కడి నుంచే వస్తున్నాం. అక్కడి నుంచి రావడం ఏంటి? అశోక్, రే సూర్య, విజయ్. మేమే కానీ అమ్మకు ఫోన్ చేసి మాట్లాడు. హలో అమ్మా, సారీ అమ్మా, నన్ను క్షమించు. క్షమాపణ ఎందుకురా నాన్న? ఇప్పుడు ఏమైందని? నువ్వు కాల్ చేసినా నేను లిఫ్ట్ చేయలేదుగా. నువ్వేమైనా కావాలని చేసావా చెప్పు. ఏదో పనిలో ఉండి చూసుకొని ఉండవు. నాన్నకి ఎలా ఉందమ్మా? ఆయన బాగానే ఉన్నారా. అయినా నీకు విషయం చెప్పొద్దన్నారు. మళ్ళీ నువ్వు ఎక్కడ కంగారు పడిపోతావో అని. ఏ నాన్న, నిన్ను చూడాలని ఉందిరా. ఇప్పుడే బయలుదేరి వస్తున్నానమ్మా. మనకు చాలా పనులు ఉండొచ్చు, కానీ మన గురించి ఆలోచించే తల్లిదండ్రులకు మనం ఎలా ఉన్నాం, టైం తింటున్నామా లేదా అని మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. మన బిజీ టైంలో నుంచి రోజుకు ఒక 10 నిమిషాలు పేరెంట్స్ కోసం టైం కేటాయించి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు పడ్డ కష్టాలన్నీ మర్చిపోతారు.